జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు వెళ్తా ఉన్నాడు. ఏం పరామర్శలు? బూతులు మాట్లాడి రెచ్చగొట్టి తన్నులు తిని దెబ్బలు తిన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శ పేరుతో ఇవాళ కొత్త రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆయన ప్రయాణం చేసేది ఒక 20-25 కిలోమీటర్లు అయితే 24 గంటల ప్రయాణం. అంటే ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ చేసుకోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ అతను చేసిన దాంట్లో గతంలో చూసాం, 11 సీట్లు దింపారు. 151 నుంచి 11 దింపేశారు. ఇవాళ బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు, గంట అరగంట అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అంబటి రాంబాబు, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి జోగి రమేష్, ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి వ్యక్తి జోగి రమేష్. మొన్న కూడా చాలా ఘోరంగా అతను మాట్లాడితే ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే అక్కడ జరిగినటువంటి సందర్భంలో ఇవాళ మీరు ఏ మొహం పెట్టుకెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కేవలం ఈ కార్యక్రమాలు అనేది జరగడానికి కారణం మీరే. ఇవాళ ఇదంతా రాద్ధాంతం చేసి నువ్వు ఒక పెద్ద జంగిల్ రాజువి. నువ్వు జంగిల్ రాజు కాబట్టే ఆ రోజు నీ ఆటవిక కార్యక్రమాలు జరిపించావు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించావు. గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించావు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు కూడా కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి కార్యాలయం మీద దాడి చేయించావు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. అతనికి తీసుకెళ్ళి మంత్రి పదవి ఇచ్చావు. మరి నిస్సిగ్గుగా గంట అరగంట అని చెప్పి ఫోనుల్లో మాట్లాడినటువంటి సంభాషణ మొత్తం లీక్ అయితే అంబటి రాంబాబు తీసుకెళ్ళి మంత్రి పదవి ఇచ్చావు. మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే దాడులు చేశారు. ఆ రోజున కర్రలతో కారు పగలగొట్టి దాడి చేసినటువంటి తురగా కిషోర్కి మున్సిపల్ చైర్మన్ చేశావు. ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తిని, ప్రోత్సహించినటువంటి వ్యక్తిని, మా వాళ్ళకి ఉప్పు కారాలు తింటున్నారని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే రోజు మీరు రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టారు. తోట చంద్రయ్య నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పేక్ కోసారు. నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, ఇవాళ అరాచక పాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని జంగిల్ రాజు అనాలా? ఈ ప్రపంచంలో అవార్డు లేదన్నా జంగిల్ రాజు అవార్డు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. ఇవాళ పరామర్శ పేరుతో మొన్న గుంటూరు జిల్లాకి వెళ్ళారు. ఈరోజు కృష్ణా జిల్లాకు వచ్చారు. ఏం సాధించారు మీరు? ఏం చేశారు? ఎవరి కోసం మీరు చేస్తున్నారు? ఒక అరాచక శక్తుల్ని మీరు ప్రోత్సహించడానికి ఈ పరామర్శలు పెట్టుకుంటున్నారా? పల్నాడులో బ్లేడ్ బ్యాచ్ పరామర్శలకు మీరు వెళ్ళారు. తెనాల్లో మరి ఒక అభంశుభం తెలియనటువంటి నీ కారు కింద చనిపోతే సింగయ్యని ఏం పరామర్శించావు? వెళ్ళి సింగయ్య కుటుంబాన్ని పరామర్శించావా? అంటే అరాచక శక్తులను పరామర్శించడానికి మీకు సమయం ఉంటుంది, కానీ నీ కారు ముందు నీ కారు టైర్ కింద పడి చనిపోయినటువంటి సింగయ్యని పలకరిస్తాక మీకు టైం ఉండదు. మీరు కూడా ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నారంటే సిగ్గుచేటు. ప్రతిదీ రాజకీయం చేయాలని ప్రయత్నం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రతి అంశాన్ని కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అరాచకాలు మొత్తం నిన్ను 151 నుంచి 11కి దింపినాయి. ఈరోజు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ పార్టీ అధంపాతాళానికి నెట్టివేయబడుతుందనే విషయాన్ని
వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. పనికిరాని చెత్త నాయకులు మంత్రి పదవులు చేసిన జిల్లాల గురించి పట్టించుకోలే, అందలాలు ఎక్కిన ఏ రోజు ప్రజా సమస్యల గురించి పట్టించుకోలే. పదవులు కాపాడుకోవడం కోసం, దోచుకోవడం కోసం అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళ సిగ్గు లేకుండా మా జిల్లా నాయకులు కూడా ఉన్నారు, కృష్ణా జిల్లా ఏలాడుతూ ఉన్నారు. ఇంకా ఏం బాగుకోవాలని మీరు ఏలాడుతూ ఉన్నారు? మీరు చేసినటువంటి తప్పిదాలు, పాపాలు ఎప్పటికీ మీకు వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం మీరే చేసుకున్నారు మీ చేతులారా. ఇంకా శాశ్వతంగా భూస్థాపితం అవుద్దని చెప్పి తెలియజేస్తాం. ఏం బలం ఇది? ప్రజాబలం ఏం కాదు. ఒక షో చేయాలని చూస్తూ ఉన్నాడు అతను, హైప్ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి ఆ రోజు కూడా చేశాడుగా, సొంత బాబాయ్ హత్య చేసి మరి ఆ రోజు పులివెందులకి దగ్గర 18 గంటలు ప్రయాణం చేశాడు ఆయన. ఇవాళ మళ్ళీ అదే రకమైనటువంటి శవయాత్రలాగా చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రజలైతే నమ్మరు, విశ్వసించరు. నువ్వు ఎన్ని రకాలుగా జనాన్ని పోగేసుకుని ఆ జనాలతో ర్యాలీలు చేసుకున్నా ఎవరు కూడా విశ్వసించరు. ఇవాళ మేము నిబద్ధతగా పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం, జరిగిన వాస్తవాలన్నీ కూడా బయట పెడుతున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. ఒక పక్క అమరావతి పనులు, పోలవరం పనులు, ఒక పక్క ఇండస్ట్రీస్ కానీ, రాయలసీమ ఏరియాలో చేయాల్సినటువంటి అభివృద్ధి కానీ, పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసి డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు బయటకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా, ఆ రోజున మరి మద్యం స్కామ్ది జరుగుతూ ఉంటే మొలకల చెరువుది ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వం మీదే బురద జల్లాలని ఆ రోజు ప్రయత్నం. మరి ఈరోజు తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం గురించి బయటకు వస్తామంటే ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రభుత్వం మీద వేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలా, 5 సంవత్సరాలు అన్ని రకాలుగా నష్టపోయాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ వయసులో కూడా మరి మొన్న దావోస్ వెళ్ళినా మరి దేశంలోనే 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినా ఇవాళ ఒక దీక్షగా పనిచేస్తూ ఉన్నారు. యువనాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ ఈ రాష్ట్రం కోసం ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు తీసుకొస్తూ టీసీఎస్ కానీ, మొన్న గూగుల్ కానీ, ఐటీ రంగంలో ఇవాళ వేగవంతంగా ముందుకెళ్తా ఉంది. మరి రేపు క్వాంటమ్ సిటీ కూడా రేపు ఇక్కడ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడతాం. ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అద్భుతమైనటువంటి వేదికగా నిలబెట్టాలని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అటు పవన్ కళ్యాణ్ గారు, అటు కేంద్రం సపోర్ట్తో ఇవాళ మనకి నిధులు తీసుకొస్తూ ముందుకెళ్తా ఉంటే ఒక అసత్య ప్రచారాలు చేసి ఒక ఫేక్ ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అవి సాగో జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తాను. జగన్ మాట్లాడే మాటలో ఒక్క నిజాయితీ ఉందా? ఆనాడు ఎస్సీలని డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి మరి ఏ రకం పిచ్చోడిని చేసి చంపేశారు. బీసీల మీద దాడులు చేసింది ఆ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా అందరి మీద కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మరి నన్ను కానీ అందరినీ పెట్టించారు. ఇంకా మీరు బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? అసలు బీసీ అనే పేరెత్తడానికి జగన్మోహన్ రెడ్డి అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ బీసీని అణగదొక్కారు. అందుకని ఇవాళ ఈ ప్రభుత్వం బీసీల రక్షణ చట్టం చేస్తున్నాం. బీసీల కోసం ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చే కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. ఆ రోజు బీసీ రిజర్వేషన్ని కోత కోశారు. ఇవాళ మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలని, ఎందుకంటే ఇవాళ జోగి రమేష్ కనీసం ఏ రోజు బీసీ అనే మాట చెప్పుకోలేదు ఆయన. ఆ రోజు దాడులు జరుగుతున్న అమర్నాథ్ గౌడ్ మీద దాడి జరిగితే అతనికి మరణానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కారణమైతే కనీసం ఖండించాడు జోగి రమేష్. ఇవాళ ఆయన బీసీల గురించి మాట్లాడతాడు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. రాజకీయ అవసరాల కోసం బీసీని వాడుకోవాలని ప్రయత్నం చేస్తే మటుకి చూస్తూ ఊరుకోవని కూడా హెచ్చరిస్తాం.